మాజీ మంత్రి పేర్ని నానికి నిద్రలేని రోజులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. భార్య పేరు వాడుకొని సానుభూతి పొందాలని చూస్తున్నాడని ఆరోపించారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పేర్ని నాని దొంగతనంగా అమ్ముకున్నారని మండిపడ్డారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు నుంచి తప్పించుకోలేడని హెచ్చరించారు కొల్లు రవీంద్ర. మాజీ మంత్రి పేర్ని నానికి నిద్ర లేని రోజులు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హాట్ కామెంట్స్ చేశారు. భార్య పేరు వాడుకొని పేర్ని నాని సానుభూతి పొందాలని చూస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పేర్ని నాని దొంగతనంగా అమ్ముకున్నారని చెప్పి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేర్ని నాని తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఈ కేసు నుంచి తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.